రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి బిగ్గరగా దేవునికి మనసారా స్తోత్రం చెబుదాం. కొందరు స్వరాలు వినపడట్లేదు. బిగ్గర స్వరంతో గట్టిగా పారిపోవాలి నిద్ర దయ్యమి రాత్రి. దేవుని అభిషేకం జాన్ గారిని తాకినట్లుగా మిమ్మల్ని తాకాలి. పలకండి గట్టిగా స్తోత్రమని. బ్లడ్ ఆఫ్ జీసస్, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం నలుమూలలా ప్రోక్షించండి, కాపుదలనివ్వండి, అభిషేకాన్ని పంపండి, నీ వాక్కును పంపి బలపరచండి. యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. శ్రేష్ఠుడైన యేసయ్య నామములో అందరికీ వందనాలు చెప్పుకోండి. ఒకళ్ళకొకళ్ళు వందనాలు చెప్పుకోండి. ప్రత్యేకంగా ఆహ్వానించిన జాన్ గారికి, నా తోటి దైవ సేవకులందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతాపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. 2004లో ఉన్న అగ్ని మరలా ఈ రోజున మీ మధ్యలో ఈ విధంగా చూడటానికి దేవుడు తన సేవ కొరకు తన దాసులను ఎన్నుకొని ప్రత్యేకపరిచినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. తన పని నిమిత్తం పిలిచిన దేవుడు పని సంపూర్తి అగు వరకు తన దాసునికి మంచి ఆరోగ్యాన్ని, అభిషేకాన్ని, కృపని, విశేషమైన జ్ఞానాన్ని, సమయోచితమైనటువంటి ఆత్మ నడిపింపును దేవుడు అనుగ్రహించునుగాక. చప్పట్లు కొట్టండి అందరు గట్టిగా. దేవుడి రాత్రి మిమ్ములను బలపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో కొన్ని దేవుని మాటలు మనం విందాం, నేర్చుకుందాం. దేవుడు ఎప్పుడు కూడా నేర్పే దేవుడై ఉన్నాడు. నిజముగా ఆయన సన్నిధికి వచ్చిన వాళ్ళైతే నేర్చుకునే ఆయన ప్రజలై ఉంటారు. ఆమెన్. చెబుదాం గట్టిగా ఆమెన్. ఈ సమయంలో మీకు చిన్న మాట గుర్తు చేస్తా బైబిల్లో. అదేంటంటే, దేవుడైన యెహోవా ఆదాము అవ్వ దగ్గరకు ఏ సమయంలో దిగి వచ్చాడని రాయబడి ఉంది? చల్లటి పూట అని రాయబడి ఉంది. ఇప్పుడు మనం ఏ సమయంలో ఉన్నాం? నిజమేనా? చల్లటి పూట దేవుడైన యెహోవా దిగి వచ్చినప్పుడు, ఆయన మాట విన్నప్పుడు వాళ్ళు నిజముగానే దేవునితో సహవాసం కలిగి ఉన్నారు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు. అట్లాగనే మరొక సమయంలో చల్లటి పూట దిగొచ్చేటప్పటికి అప్పటికే వారు అపవాది మాటలు వినటం వలన చెట్టు చాటును దాక్కున్నారు, దిగంబరులని తెలుసుకున్నారు అని వ్రాయబడింది. అక్కడ దేవుని ఎదుటికి రావటానికి వారికి ముఖం జల్లలేదట, భయపడి దాక్కున్నారు. ఆమెన్. మీరు కత్తి పలకాలి, నేను పలకరించినప్పుడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఆయన మాట్లాడటానికి మన మధ్యలోకి వచ్చారు. ఇప్పుడు మనం ఎట్లా ఉండాలంటే, ప్రభువా ఐ యామ్ రెడీ. ఆమెన్. వినటానికి ఆయన మాటలు ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ దొరకవు. ఆయన ఎక్కడికి వస్తాడో అక్కడ మాత్రమే ఆయన మాటలు ఉంటాయి. ఆమెన్. చెప్పాలి గట్టిగా ఆమెన్. అందుకని రాత్రి ఈ చల్లని పూట దేవుడు ఆదామవ్వల దగ్గరకు వచ్చినట్లుగా మన మధ్యలోనికి వచ్చారు. ఆయన మాట్లాడుచుండగా చెవి గలవాడు వినుగాక, శ్రేష్టమైన జీవితం పొందునుగాక. పలకాలి మీరు గట్టిగా. వీళ్ళు ముందు కూర్చున్నారు కానీ వీళ్ళు ఉలకట్లా పలకట్లా, పట్టలేసారనే వీళ్ళకి ఫీల్ అవుతున్నట్టున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఈ సందర్భాన్ని బట్టి, ఇది మందిర వార్షికోత్సవం అని దైవ సేవకులు చెప్పారు. ఈ సందర్భాన్ని బట్టి ఓ చిన్న మాటను మనం దేవుని వాక్యంలో నుండి నేర్చుకుందాం. ఆయన వచ్చాడా రాలేదా? చూశారు ఎవరన్నా? ఆ స్పందన తెలిసిపోద్ది. పరిశుద్ధాత్మ యొక్క అనుభవం కలిగి ఉంటే ఆయన ఉన్నాడా లేదా, మండుతున్నాడా లేదనే సంగతి ఈజీగా అర్థమైపోద్ది. ఇక స్పందన లేని వాళ్ళకి, అనుభవం లేని వాళ్ళకి, వాళ్ళకి వచ్చిన దగ్గర నుంచి నోరు తెరుచుకొని నిద్రపోవటం తప్ప. హల్లెలూయా, హల్లెలూయా.
మీలో కూడా ఎవరన్నా ఉన్నారేంది అట చూస్తున్నారు నన్ను? దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఆ స్పందన ద్వారా ప్రతి మాట పరిశుద్ధాత్మ దేవుడు మనలను ధైర్యపరచునుగాక, దుఃఖమును నివారణ చేయునుగాక, రోగములు తీసివేయునుగాక, అద్భుతములు ఈ రాత్రి వాక్యము ద్వారా మన మధ్యలో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. పౌలు గారు ఇట్లానే ఓ సంఘానికి రాస్తున్నారు. ఆ సంఘం ఏంటంటే కొరింథీ సంఘం. ఇప్పుడు ఈ ఊరు ఏ ఊరనా? శోధనగుంట సంఘం ఎట్లాగో అట్లాగుననే కొరింథీలో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి ఇప్పుడు కాదు, మనకంటే ఇప్పుడు వినపడుతుంది ఈ మాట. ఆయన 1000 సంవత్సరాల క్రిందటే వ్రాసినటువంటి మాట ఈ రాత్రి దేవుడు మన కొరకు మాట్లాడబోతున్నారు. ఆమేన్. చదవండి. ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. మీరు జాగ్రత్తగా ఆలకించాలి. బైబిల్ పట్టుకున్న ప్రతి వ్యక్తి, మారు మనసు పొందిన ప్రతి వ్యక్తి, బాప్తీసం పొందానని చెప్పుకుంటున్న ప్రతి వ్యక్తి, దేవుని ఆత్మను పొందానని చెప్పుకుంటున్న ప్రతి వ్యక్తి గురించి ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడబోతున్నారు. అదేమిటంటే, మీరు దేవుని సన్నిధికి వచ్చిన మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు. ఎవరట? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై. చప్పట్లు కొట్టండి గట్టిగా, కదలికి రావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనలను గురించి, దేవుని ఆలయాన్ని గురించి 4 విషయాలు రాశారు. మొదటిది ఏంటంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరట? మనం పలకట్ల మీరందరూ. మనం ఎవరమాట? దేవుని ఆలయమై ఉన్నారు. ఎవరు దేవుని ఆలయం అంటే, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడు అని మీరెరుగరా? ఆలయమై ఒక మనిషి ఉండాలంటే, దేవుని ఆలయముగా ఒక మనిషి మారాలంటే, ఆ మనిషిలోనట దేవుని ఆత్మ ఉండాలంట. పలకండి గట్టిగా ఇప్పుడు. హల్లెలూయా. ఓ మనిషి దేవుని ఆలయముగా మారాలంటే ఎవరుండాలి? చెప్పట్లా మీరు నాకు. ఎవరుండాలి? చాలా మందికి అర్థం కాని విషయం ఏమిటంటే, ఎరగట్లేదు ఇది. మనం దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మనలో ఉంటాడని, ఉండాలని, ఉంటేనే ఆలయమై ఉంటామని చాలా మందికి అర్థం కావట్లేదు. తెలుసుకోలేనటువంటి భక్తి చేస్తున్నారు. నామకార్థంగా, నామకే వాస్తిగా భక్తిని కొనసాగించేవారు కోకొల్లలుగా ఉండారు. ఈ కడవర దినాలలో కూడా అగ్ని మండి 2000 సంవత్సరాలు అవుతుంది. దేవుని ఆత్మ మనుషులలో ప్రవేశించి 2000 సంవత్సరాలు అవుతుంది. తరం వెంబడి తరం, యుగం వెంబడి యుగం గడుస్తూనే ఉంటే, కొన్ని తరాలలో, కొన్ని యుగాలలో అనేకులు దేవుని ఆలయముగా మారుతూ వచ్చారు. స్తోత్రం కలుగునుగాక. ఎవర్రా బాబు ఈ ఆలయం అంటే, దేవుని ఆత్మ కలిగిన వారు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చూడండి, పాత నిబంధన కాలంలో కూడా దేవుని ఆత్మ కలిగిన వారి దగ్గరికి జనులు అనేకులు వచ్చి, అయ్యా, రాజులు సైతం వచ్చి అడిగేవారు. ఏమని? యుద్ధము చేయొచ్చా, చేయకూడదా? నేను ఆ ఇంటికి వెళ్ళొచ్చా,
వెళ్ళకూడదా? నాకు శుభం కలిగిద్దా, అశుభం జరుగుతుందా అని అడిగితే ఆ సమయంలో వీరి మీద మాత్రమే పనిచేసేవాడు దేవుని ఆత్మ. అప్పుడు వాళ్ళని ఓ ఆలయముగా చేశాడు దేవుడు. ఆ ఆలయం దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ జయాన్ని పొందుతూ ఉండేవారు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆ ఆలయమే పరలోకము నుండి దిగి వచ్చింది. ఆ ఆలయం పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. కొట్టండి గట్టిగా చప్పట్లు ఆయనకి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ఆలయమే యేసుక్రీస్తు. అందుకే చూడండి, ఆయన ఎక్కడ అడుగు పెట్టినా, ఏ ఇంటికి వెళ్ళినా, ఎంతమందిలో ఉన్నా దేవుని ఆత్మట ఆయనలో ఉండేవాడంట. ఆమెన్. ఆయనతో ఉండేవాడంట. ఆమెన్. అందుకని శిష్యులు చేయలేకపోయారు అద్భుతాలు, యేసయ్య మాత్రమే చేశాడు. ఆ రోజుల్లో శిష్యులకి యేసుక్రీస్తుకున్న తేడా అదే. చనిపోయిన వారిని యేసు ప్రభు లేపితే వీళ్ళుండి అన్నారు కదా, ప్రభువా మేమెందుకు దయ్యాలు వెళ్ళగొట్టలేకపోతున్నాం, మేమెందుకు అద్భుతాలు చేయలేకపోతున్నాం, మేమెందుకు చనిపోయిన వారిని లేపలేకపోతున్నాం అంటే అప్పుడు యేసుక్రీస్తు చెప్పారు, మీరు అటు ఇటు చెదరిపోకుండా చక్కగా యెరూషలేములోనికి వెళ్ళి అక్కడ కనిపెట్టండి, వాగ్దానము చేయబడిన ఆత్మ మీ మీదికి వచ్చే వరకు యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళొద్దు. అయితే దేవుని బిడ్డలారా, వారు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా యేసుక్రీస్తు ఆరోహుడై వెళ్ళిపోయిన తరువాత పెంతెకోస్తు అనే పండుగ దినమందు చూడండి, యేసుక్రీస్తు మీద ఏ ఆత్మ అయితే నిలిచాడో, ఏ ఆత్మ అయితే ఆయనలో ఉన్నాడో, సేమ్ స్పిరిట్ అపోస్తుల మీదను 120 మంది మీద ఆ ఆత్మ దిగటం వాళ్ళు చూశారు. స్తోత్రం కలుగునుగాక. స్పందించారు, కదిలారు, అన్య భాషలు మాట్లాడారు. అప్పుడు వారి మధ్యలో పేతురు నిలబడి దేవుని వాక్యం చెప్తుంటే ఎంతమంది రక్షించబడ్డారని రాయబడి ఉంది? 3,000 మంది ఒక దినమందే రక్షించబడ్డారు. అద్భుతమైన విషయం చెప్పమంటారా? యేసుక్రీస్తు వాక్యం చెప్పినప్పుడు కూడా ఒక దినమందే అంతమంది రక్షించబడలేదు. దేవుని ఆత్మ యొక్క శక్తి మనుషునిలో ఆ విధముగా పరిపూర్ణము చెయ్యాలని దేవుని ఉద్దేశమై ఉంది. ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చావా? నీవు వచ్చినటువంటి నిన్ను దేవుడు ఏమంటున్నాడంటే, నీవు దేవుని ఆలయం. నోరు తెరిచి చెప్పండి, ఎవరు మీరు? అందరు చెప్పాలి ఏకస్వరంతో. ఎవరు మనం? దేవుని ఆలయం. ఆలయంలో ఏముంటుందట? దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా? ఎరగని వాళ్ళు ఎవరైనా రాత్రి ఇక్కడ ఉంటే మీరు ఎరగాలి. నీవు దేవుని ఆలయానికి వెళ్ళటం కాదు, దేవుని మందిరానికి వెళుతున్నానని చెప్పుకోవటం కాదు, అన్ని కలిగి ఉండటం దేవుని నమ్మినట్టు కాదు. దేవుణ్ణి నమ్మిన వారంటే ఆత్మ కలిగినటువంటి వారు. హల్లెలూయా. వీళ్ళకి ఆస్తులు ఉండొచ్చు, లేకపోవచ్చు. ఏమంటే వీళ్ళకి పథకాలు రావచ్చు, రాకపోవచ్చు. అదే డివైడ్ చేయబోతున్నారంట తొందరలో. పథకాలు వద్దుకనుకున్న వాళ్ళందరికేమో ప్రభు వైపు వస్తారంట, పథకాలు కావాలనుకునే వాళ్ళందరూ ప్రభుత్వం వైపు వెళ్తారంట. హల్లెలూయా. తొందరలో పెట్టాడు మోడీ గారు. మీరు ఎట్ట చూసినా ఎట్ట చూడకపోయినా జరగబోయేది ఇదే. స్తోత్రం కలుగునుగాక. నేనైతే సిద్ధపడ్డా. ఆర్ యు రెడీ? 2-3 మాట్లాడారు. ఎంతమంది ఉండరు, 2-3కి అర్థమైంది, 2-3కి వినపడింది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి నోరు తెరిచి గట్టిగా హల్లెలూయా. చేతులు ఎత్తట్లు అందరూ హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని ప్రభుత్వమా ప్రభువా, పరిశుద్ధాత్ముడా లేక ప్రభుత్వమా,
ఈ రెండు తేల్చుకోవలసిన సమయం మనకు ఆసన్నమైంది. తొందరలో దాని లెక్కలు, విధి విధానాలు అన్నీ జరగబోతూ ఉన్నాయి. నేను మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, సిద్ధపడమని ప్రభువు పేరట మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను. పథకం ఎక్కడున్నప్పుడు వరకే పనిచేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు చనిపోయిన తర్వాత కూడా ప్రభువు దగ్గరకు వెళ్ళటానికి ఉపయోగపడతాడు. యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఉండటానికి ఉపయోగపడతాడు. నువ్వు సంపాదించిన ఆస్తి భూమి మీద ఉన్నంత వరకే ఉపయోగపడుతుంది. తరువాత తెలియక చాలామంది బ్రతుకుల్లో వాళ్ళు దేవుని ఆలయంగా మారట్లేదు, దేవుని ఆత్మను పొందటానికి ఇష్టపడట్లేదు. అందుకని వాళ్ళను గురించి ఏం చెప్పాడంటే మూడో మాట చెప్పాడు. ఏమని చెప్పాడంటే అక్కడ, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా. ఇప్పుడు ఎరిగాం. ఎరగని వాళ్ళకి ఇంకొక మాట చెప్తున్నాడు అక్కడ, మీలో కానీ ఈ మాటలు వింటున్న వారిలో కానీ మీలో ఎవడైనను దేన్నట దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని, నోరు తెరిచి చెప్పాలి అందరూ, ఏం చేస్తాడంట? దేన్ని పాడు చేస్తే కాదండి, దేన్ని పాడు చేస్తే? దేవుని ఆలయాన్ని పాడు చేస్తే. దేవుని ఆలయం ఎవరు? మనమే కదా. ఇప్పుడు మనమే దేవుని ఆలయం అయినప్పుడు మనల్ని మనం పాడు చేసుకోగలుగుతామా? నిజంగా ఈ మాటలు చెప్పిన దేవుడు, పలికిన అపోస్తులైన పౌలు గారు చాలా తెలివి తక్కువ అన్నట్టు మీకు అర్థమైంది. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నేను స్వతంత్రంగా మాట్లాడుతున్నాను, మీరు తప్పుగా భావించొద్దు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చెప్పాలి మీరు హల్లెలూయా. మొదటేమో దేవుని ఆలయం మీరు అన్నారు, ఇప్పుడేమంటున్నాడంటే మీలో ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. ఇక్కడ అర్థం కాని ఏంటంటే, మనిషికి తనకు తెలియకుండానే, తాను తెలుసుకోకుండానే తన ద్వారా తానే పాడవుతున్నాడు, పాడు చేసుకుంటున్నాడు. ఎవరినైనా అడిగితే నీ కాపురం పాడవటానికి కారణం ఎవరంటే ఎవరెవరి గురించో చెప్తారు. కాదు, ఆదాము పాడవటానికి ఆదామే కారణం, అవ్వ పాడవటానికి అవ్వే కారణం. ఏమిట్రా బాబు కారణం అంటే సాతాను మాట వినటమే, అపవాది మాట వినటమే, మూడో వాని మాట వినటమే. దేవునిలో నుండి ఆదాము వస్తే, ఆదాములో నుండి అవ్వ వస్తే ఎంతవరకు ఆగితే బాగుండేది? భార్యాభర్తలుగా దేవుడు మిమ్మల్ని చేస్తే మీ ఇద్దరు కలిసి ఏకమై ప్రభు పాదాల దగ్గర గడిపితే మూడో వాడు రాడు, మీ కుటుంబాలు పాడుగావు, మీ పిల్లలు మీ మాటలు వింటారు. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి నోరు తెరిచి హల్లెలూయా. అట్లా కాకుండా మనకు తెలియకుండానే మన కుటుంబాలు, మనకు తెలియకుండానే మన జీవితాలు పాడవుతున్నాయి. దానికి కారణం ఎవరంటే ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల వానిని దేవుడు పాడు చేయను అని చెప్పి ఇక నాలుగో మాట అంటాడు కదా అక్కడ, దేవుని ఆలయము. చెప్పండి నోరు తెరిచి, ఎటువంటిదట? నోరు తెరవాలి గట్టిగా. ఎటువంటిదట? ఒకసారి పరీక్షించుకోండి. మనం దేవుని ఆలయం. మనం ఎట్లా ఉండాలి? పరిశుద్ధమైన వారిగా ఉండాలి. వస్త్రధారణలో కానీ, హెయిర్ స్టైల్లో కానీ, మన యొక్క ఇక అప్ టు బాటం అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు అద్భుతమైన విషయం చెప్పమంటారా? ఈ రోజున ఈ యొక్క లోకం యొక్క నటన ఎక్కడి నుండి ఎక్కడికి వ్యాపించిందంటే మనిషికి అంతకు మునుపు కొన్ని పార్ట్లకు మాత్రమే ఉండేది. ఇప్పుడేమైందో తెలుసా? అరికాలుకున్న గోరుందా, ఇటు చూడండి నన్ను, గోరుందా, గోరు దగ్గర నుండి ఇదిగో ఎంటుక చివరి వరకు దేనికైనా అలంకరించకుండా ఉంటున్నారా? గోర్లకి ఏమేస్తారు? నెయిల్ పాలిష్. తలకేమేస్తారు? ఇక వీటికి మధ్యలో పెట్టి మన సోకుకి, మన అందానికి, మన మందానికి దానికి సంబంధించి ఉంటాయి.
దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అరే నువ్వు దేవుని ఆలయం, నీలో దేవుని ఆత్మ ఉన్నాడు. ఎవడైనా దాన్ని పాడు చేస్తే దేవుడు పాడు చేస్తాడు. ఆ ఆలయం ఎటువంటిదంటే పరిశుద్ధమైనది. హల్లెలూయా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. పరిశుద్ధమైన ఆలయాన్ని నువ్వు పాడు చేస్తున్నావు. అందుకనే చాలా మందిని చూసి దేవుని ఆత్మ దుఃఖపడుతున్నాడు. పరిశుద్ధమైన దాన్ని అపవిత్రం చేయటం వలన, హల్లెలూయా, మనకు మనమే నీతిమంతులు అనుకోవటం వలన, మన యొక్క జీవితాలను మనమే పాడు చేసుకోవటం వలన చాలామందికి అర్థం కానిది ఏంటంటే పరిశుద్ధమైన ఈ ఆలయం. పరిశుద్ధమైన ఆలయం అంటే ఏంటంటే, చిన్నపిల్లలను చూసి యేసు ప్రభు ఒక మాట అన్నారు. ఏమనంటే, ఇదిగో ఇలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం, వాళ్ళని ఆటంకపరచొద్దు, నా దగ్గరకు రానివ్వండి. చూడండి, ఆ చిన్న పిల్లల్లో ఉన్న మనసు కానీ, ఆ చిన్న పిల్లల్లో ఉన్నటువంటి మానసిక పరిస్థితిని బట్టి కానీ వాళ్ళు వాళ్ళ అమ్మా నాన్న మీద మాత్రమే ఆధారపడతారు. స్తోత్రం కలుగునుగాక. ఈ పరిశుద్ధత అనే దానికి బైబిల్ చెప్పే నిర్వచనం అర్థం ఏమిటంటే, చిన్న మాట చెప్తాను. దేవుని వాక్యం మొత్తం కూడా ఈ పరిశుద్ధత అనేదానికి లేక పవిత్రత అనేదానికి ఏమని అర్థం చెప్తుందంటే, ఒక్కడినే మనసులోనట ఆరాధన చేయాలంట. స్తోత్రం కలుగునుగాక. చచ్చిపోయే వరకు ఒక్కడితోనే ఉండాలంట. కొట్టుగట్టిగా చప్పట్లు. ఎజ్కేల్ గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలో, యెషయా గ్రంథంలో పలుసార్లు దేవుడు హెచ్చరిస్తాడు. ఏమనంటే, నీవు వ్యభిచరిస్తున్నావు. అంతరంగంలో మనస్సులో వీళ్ళకుండేది ఒకటి, బయటకు వీరి క్రియలు వేరుగా ఉన్నాయి. ఏమిటి అని దాని గురించి గనక మాట్లాడితే, నేను నిన్ను సృష్టించిన వాడినై ఉన్నాను. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీవేమో ఎక్కడెక్కడికో వెళుతున్నావు, ఎవరెవరినో చూస్తున్నావు. అది వ్యభిచారం కాదా అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అందుకని ఆయన చెప్పిన నిర్వచనం ఏమిటంటే, మన యొక్క మనసులో ఒకరిని ఆరాధించాలి. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఆ ఒక్కడెవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే. అందుకని అన్నాడు, దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు, నోరు తెరవాలి మీరందరూ, దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇది దేవుని గూర్చిన ఆరాధన. దీనికి మించి నువ్వు ఏది ఆరాధించినా, దేని వైపు వెళ్ళినా అది వ్యభిచారము అని దేవుని వాక్యం చెప్తుంది. నీ మనసులో ఒకడే ఉండాలి, చనిపోయే వరకు ఆయనే నీకు దేవుడై ఉండాలి. దేవునికే మహిమ కలుగునుగాక. పగటి వేషగాళ్ళలాగా పూటకు ఒక వేషం వేయకూడదు మనం. ఓ తల్లి, నాకు తెలుసు, ఒకరోజు 5 ఆరాధనలకు పోద్ది. ఇది చూడండి, చెప్తా. ఎన్ని ఆరాధనలకి? ఉదయం 5 గంటలకు స్టార్ట్ చేస్తే నైట్ 10 గంటల దాకా మారుతానే ఉంటుంది. ఒక చర్చిలోకి పోతేనేమో ఆత్మ ఉందని చెప్తారంట. ఒక ఆరాధనకు పోతే డ్రమ్ములు కొట్టొద్దు అంటారంట. ఇంకొక ఆరాధనకు పోతే ఆడవాళ్ళు మాట్లాడకూడదు అంటారంట. ఆమె చెప్పింది నేను మీకు చెప్తున్నా. 5 ఆరాధనలో 5 విధానాలు ఉన్నాయి పాస్టర్ గారు, వీటిలో ఏది కరెక్టు అని అడిగింది. స్తోత్రం కలుగునుగాక. డ్రమ్ములు కొట్టపోవటం కరెక్టా? అభిషేకం ముందు రబ నరవటం కరెక్టా? స్త్రీ మౌనంగా ఉండ అనేది కరెక్టా? ఇంకొకళ్ళు ఉండారు వద్దు మీరు భక్తి చేసేవాళ్ళు, వీళ్ళేమంట యెహోవా ఏడ్రా యేసుక్రీస్తు, ఆయన ప్రాణం పెట్టకపోతే వీడికి బతుకులేదు.
స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చెడిపోతున్నాయి మైండ్లు. 5 ఆరాధనలకు పోయి అసలు ఏది కరెక్ట్ అర్థం కాలా ఓకే. ఆమెన్ చెప్పట్లా. హల్లెలూయా. 5 ఆరాధనలు తిరిగిద్ది ప్రతి ఆదివారం. నికరంగా లేదు, నియమం లేదు, భక్తి లేదు, బైబిల్ లేదు, అసలు ఆమెలో ఆత్మే లేడు. ఓరగా తిరుగుతుంటారు చూడండి, ఆ చర్చికి ఈ చర్చికి, కొంపక అన్నట్టుగా. వీళ్ళకి ఏం తెలుసు అంటే ఆ ఇంట్లో సంగతులు ఈ ఇంట్లోకి, ఈ ఇంట్లో సంగతులు ఆ ఇంట్లోకి చెప్పటం తెలుసు, కానీ వీళ్ళకి భక్తి చేయటం తెలియదు. కొంపలు ఆర్పటమే కానీ వాటిని వెలిగించటం తెలియదు. ఎందుకంటే వీళ్ళల్లో వెలుగు లేదు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అసలు వీళ్ళ ఆలయం అయితే కదా ఇంకొకరిని ఆలయంగా మార్చటానికి, వీరిలో దేవుని ఆత్మ ఉంటే కదా వీళ్ళు వెలిగించబడటానికి. హల్లెలూయా. ఇటువంటి వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళ ఆలయాన్ని వాళ్ళే పాడు చేసుకునేవాళ్ళు. దేవుడు నీ దేహాన్ని నీకు ఆలయంగా ఇచ్చాడు. నీ హృదయంలో ఆయన నివసించాలని నీ హృదయాన్ని ఇచ్చాడు. దాన్ని చాలామంది రకరకాల వేషాల కొరకు, రకరకాల తినుబండారాల కొరకు, త్రాగటం కొరకు, సుఖపడటం కొరకు, సంతోషించటం కొరకు వాడటం వలన అదేమవుతుందంటే పాడైపోతుంది. దీనికి రకరకాల అలంకారాలు చేయటం వలన ఇది పాడవుతుంది. చివరికి నీ మరణానికి కారణం, నీ నరకం వెళ్ళటానికి కారణం ఎవరంటే నీవే అని నేను చెప్పట్లేదు, దేవుని వాక్యమే చెబుతుంది. తీయండి లూకాసు వార్త 21వ అధ్యాయం 5వ వాక్యం నుండి 12వ వాక్యం వరకు చదవండి త్వరగా. లూకాసు వార్త 21వ అధ్యాయం 5వ వాక్యం నుండి చదవండి. కొందరు ఇదిగో జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఒక ఆలయం ఉంది. యేసుక్రీస్తు దినాలలో చెప్పబడుతున్నటువంటి సంగతి ఇది. కొందరు ఏ రాళ్లతోనట చెప్పట్ల, మీరు చెప్పాలి నాకు. పాస్టర్ గారు చదువుతున్నారు కానీ మీరు చెప్పట్ల. ఏ రాళ్ళు ఇయ్యే? కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గూర్చి మాటలాడుచుండగా, ఎదుగో యేసు ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఆయన ఈ కట్టడములను మీరు చూచుచున్నారే, వాటిలో రాతి మీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి నోరు తెరిచి గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ఒక ఆలయం ఉంది. అందరూ అనుకుంటున్నట్టుగానే, అందరూ శృంగారిస్తున్నట్లుగానే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే కొందరు, ఆ మాట చదవండి మొదటి లైను. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇది అందమైన రాళ్లతోనూ. ఏటితో కట్టబడిందంటే ఈ ఆలయం? నోరు తెరవాలి. ఏ రాళ్లతో? అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ. దేవుని ఆలయం కట్టడం అంటే మనిషికి తెలిసిన పద్ధతి ఏమిటంటే రాళ్లతోనూ సందాలతోనూ కట్టాలనేది మనిషికి తెలిసిన లెక్క. దేవుడేమంటున్నాడంటే ఆలయం మీలో నా ఆత్మను ఉంచి నా ఆలయాన్ని కడతాను. స్తోత్రం కలుగునుగాక. అక్కడ పరిశుద్ధత ఉంటుంది, అక్కడ పాడు అనే మాట వినపడదు అని ప్రభువు పలుకుతున్న మాట. లోకంలో ఉన్న మనుషులకు తెలిసింది ఏంటంటే, కొన్ని దగ్గరలకు వెళ్ళినప్పుడు చర్చి చిన్నగానే ఉంటుంది, గోపురం మాత్రం 5-6 అంతస్తులు ఉంటుంది. దేవుని వాక్య ప్రకారం గోపురం అనేది దేవుని మందిరం దగ్గర కట్టకూడదు. హల్లెలూయా. సూర్యుణ్ణి ఆరాధించటానికి గోపురం కట్టబడింది, దేవుణ్ణి ఆరాధించటానికి కాదు.
క్రైస్తవులు కూడా తెలియకుండానే వారి పద్ధతుల్లోకి వెళ్ళిపోయి పాడు చేసుకుంటున్నారు భక్తిని, జీవితాలను కూడా పాడు చేసుకుంటున్నారు. ఎక్కడ ప్రారంభమైందంటే ఈ గోపురాలు కట్టేటటువంటి అలవాటు ఆది కాండంలోనే, యేసయ్యకి మహిమ కలుగునుగాక, 11వ అధ్యాయంలోనే ఈ గోపురాలు కట్టడం ప్రారంభమైంది. దేని కొరకు అని చెప్పానంటే, అక్కడ ఉన్నటువంటి ఆ దినాల్లో న్యాయాధిపతిగా నడిపించబడుతూ కొందరిని నడిపిస్తున్న ఓ వ్యక్తి ఆరాధన చేయటం ఎట్లో తెలియక, నోవాహు దినాల్లో జలప్రళయం వచ్చి అయిపోయిన తర్వాత, జనులందరూ చనిపోయిన తరువాత, ముగ్గురు అనగా నోవాహు ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు, నోవాహు భార్య బ్రతికిన తరువాత డెవలప్ అయిన జనాల్లో నుండి రెండవ కుమారుడైన షేము, హాము, యాపేతు, హాము యొక్క సంతతి అయిన శపించబడిన హాము యొక్క సంతతిలో నుండి ఈ గోపురాలు కట్టే బ్యాచ్ బయలుదేరింది. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మనిషికి తెలిసిన విధి విధానం అన్నమాట అక్కడ ప్రారంభించబడింది. అది అట్లాగట్లాగూ వస్తూ ఐగుప్తులో మరీ డెవలప్ అయిపోయి అది బబులోను వరకు వచ్చి, ఆ తరువాత కావాలంటే చూడండి, సొలొమోను కట్టిన మందిరానికట గోపురాల్లో. స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి మీరు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నియమ నిబంధనతో, ఆత్మ అభిషేకముతో ఆరాధించే ఆలయాలకు గోపురాలు ఉండకూడదు. పలకాలి గట్టిగా ఆమేనని చెప్పండి, గట్టిగా ఆమేనని. యేసయ్యకు మహిమ కలుగునుగాక. అందుకని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ గోపుర సంబంధమైన ఆరాధనలన్నిట్లో దేవుని ఆత్మ ఉండడు. అక్కడ దేవుని ఆత్మ నివసించే స్థలం కాదది. చక్కగా రాశాడు ఆది కాండంలో ఆ మాటని. అక్కడ ప్రారంభమైంది, డెవలప్ అవుతూ వచ్చింది. అది క్రైస్తవ లోకానికి కూడా పరిచయం అయిపోయింది. కావాలంటే చూడండి, దేవుని బిడ్డలో అవసరమైన నేర్చుకోవటానికి ఇష్టపడరు. అవసరం లేనియే అనుకోకుండా వెళ్ళిపోయి నేర్చేసుకుంటారు. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఏ రాళ్ళు అంటవి? అందమైన రాళ్ళు. ఈ అందమైన రాళ్లతో కడితేనే ఇష్టపడుతున్నారు మందిరాలు. అర్పితములు ఇచ్చే సందాలు, దేవుని మందిరం కట్టడానికి ఇచ్చే సందాల మీదే మనిషి యొక్క ఘనత ఆధారపడి ఉంటుంది. అందుకే దేవుడేమన్నాడో తెలుసా? ఇదిగో ఈ ఆలయం రాయి మీద రాయి లేకుండా పడగొట్టబడే దినాలు వచ్చుచున్నవి. హల్లెలూయా. ఇప్పుడు మన కాలం వచ్చేటప్పటికి వచ్చి ఉన్నవి. ఈ అందమైన రాళ్లతో కట్టిన మందిరాలన్నీ కూడా పడద్రోయబడుతున్నాయి. స్తోత్రం కలుగునుగాక. దేవుని వాక్యంలో ఉంది, అందం మోసకరం. ఇప్పుడు ఏ రాళ్లతో కట్టినట్టు ఇళ్ళు? మోసకరమైన రాళ్లతో. హల్లెలూయా. ఏంది మీకు కోపం వస్తున్నట్టుంది, కానీ నాకు మాత్రం దేవుని ఆత్మల సంతోషంగా ఉంది. యేసయ్యకి మహిమ కలుగునుగాక. చెబుదాం గట్టిగా హల్లెలూయా. ఈ రాళ్ళు ఏంటో మీరు తెలుసుకోవాలి. ఈ రాత్రి అసలు మిమ్మల్ని మీరు దేనితో కట్టుకుంటున్నారో, ఇప్పటి వరకు ఏ విధంగా కట్టబడ్డారో, అసలు దేవుని మందిరం యొక్క విశిష్టత, దేవుని మందిరం యొక్క ప్రతిష్టత ఏమిటి అంటే, దేవుని మందిరం పరిశుద్ధమైనది. హల్లెలూయా. అక్కడ అందమైన రాళ్ళు, చెప్పట్లా, అందమైన రాళ్ళు ఉండవు. పరిశుద్ధమైన స్థలాన్ని కట్టడానికట, నిన్ను నీవు కట్టుకోవటానికట అందమైన రాళ్లతో కాదు. మొన్న ఒకడు ఫోన్ చేశాడు నాకు, ఏమండే మీ పేరు మీద అవేవో వచ్చినాయి అన్నాడు. నీకు కూడా ఏమైనా ఫోన్లు వస్తున్నాయి అట్లా? ఏందో వచ్చినాయి, అటు పేరు ఏదో మంత్రించి పంపుతున్నారు చూడండి.
ఆ పోస్ట్లో వచ్చేస్తాయి. మీ యొక్క నెంబర్ మీద తగిలింది అది. ఒరే నాయనా, అయ్యా ఈ రాళ్లే, ఈ రాళ్ళు అందమైన రాళ్ళు లేవో, రంగురంగుల రాళ్ళు, వాటి మీద ఉండ నమ్మకం దేవుని మీద ఉండట్లా. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీ పేరును బట్టి, నీ బలాన్ని బట్టి, నువ్వు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఏ రంగు రాయో చెబుతున్నాడు మనిషి. ఏమి ధరించాలో చెప్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది కదా, వాటి మీద నీవు కట్టబడకూడదు. హల్లెలూయా. అందమైన రాళ్ల మీద నీవు కట్టబడకూడదు. మనం ఎక్కడ కట్టబడాలంటే, ఏ విధంగా కట్టబడాలని దేవుని వాక్యం చెప్తుందంటే, తీయండి పేతురు పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు చదవండి త్వరగా. దానికి దీనికి ఉన్న సంగతులు చకచక కొన్ని మీకు చెప్తాను. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 4-5 వాక్యాలు చదవండి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు. చప్పట్లు కొట్టండి, గట్టిగా గట్టిగా కొట్టాలి, గట్టిగా కొట్టాలి. ఇక్కడ ఒక రాయి ఉంది, యేసుక్రీస్తు అనే రాయి ఉంది. ఈ రాయట సజీవమైన రాయి. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసుక్రీస్తు ఏ రాయి? నోరు తెరవాలి. ఏ రాయి? అందుకే ఆయన ఎక్కడున్నా చచ్చిపోయిన వాళ్ళు లేచారు. సజీవమైన రాయి, అన్ని రాళ్ల వంటిది కాదు. అన్ని రాళ్లలో జీవం లేదు. అందుకే కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చూపిస్తా బైబిల్లో. చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యం చూడండి ఒకళ్ళు. ఇంకొకళ్ళేమో ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 2వ వాక్యం 10వ వాక్యం. త్వరగా చదవాలి. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వాక్యం, ఎహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 2-10 వాక్యాలా. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి నాసికా రంధ్రములలో జీవవాయువు ఊదగా. కొట్టు గట్టిగా చప్పట్లు. దేవునికి మహిమ కలుగునుగాక. దేనికి జీవం వచ్చింది ఇక్కడ? అరే మట్టికండి బాబు, ఇంకా మనకు రాలా, ఇంకా మనం మట్టిగానే ఉండట్టున్నాం. హల్లెలూయా. పలకండి పలకండి గట్టిగా, హల్లెలూయా. దేనికి వచ్చింది జీవం ఇక్కడ? ఎవరి వలన వచ్చింది? దేవుని వలన. రెండోది చదవండి, 37వ అధ్యాయం 2వ వాక్యం, ఎహెజ్కేలు గ్రంథం. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను, అవి కేవలము ఎండిపోయినవి. నాతో కలిసి చెప్పండి, అవి గట్టిగా, అవి కేవలము ఎండిపోయినవి. స్వరం పెంచండి కొద్దిగా. అవి కేవలము ఎండిపోయినవి. ఇంకొద్ది గట్టిగా, అవి కేవలము ఎండిపోయినవి. ఇప్పుడు 10వ వాక్యం చదవండి. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, అవి సజీవులై. హల్లెలూయా. జీవం కలిగిన వాళ్ళందరూ గట్టిగా 2 చేతులెత్తి దేవునికి మహిమ వచ్చినట్లుగా. ఆ లోయ ఈ లోయ అనుకోండి. ఇప్పుడు ఎండిపోయినట్టుగా ఏమొచ్చిందట? ఏ ఎముకలవి? చెప్పట్లా. ఏ ఎముకలు? మీరు ఎవరైనా నిండిపోయిన వాళ్ళు ఉన్నారా? ఈ రాత్రి జీవం రాబోతుంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. వయసుతో సంబంధం లేదు. రోగమైన, శాపమైన, పాపమైన, దరిద్రతైన ఎండిపోయిన అనుభవంలో ఉంటే, జీవాత్మ లేకుండా, పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా ఎండిపోయిన అనుభవంలో ఉంటే, ఇదిగో దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి జీవాత్మ నీలోనికి రాబోతూ ఉంది. చెప్పు గట్టిగా, జీవాత్మ చేత నీవు మహాసైన్యముగా మారబోతూ ఉన్నావు.
నిన్ను బట్టి అనేకులు జీవాత్మను పొందబోతూ ఉన్నారు. యేసయ్యకు మీ ద్వారా మహిమొచ్చునుగాక. చెప్పాలి గట్టిగా. అక్కడ అంటాడు, ఆ పేతురు పత్రికలు ఇందాక చదివేమే, సజీవమైన రాయి అయినా ఏంది మూసేసారు, ఏంది మళ్ళా 2:4 అండి బాబు. అడ చూస్తారేంది నన్ను, ఎంతమంది చదవర్లు ఉన్నారు ఇక్కడ. దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును, అదిగో ఈ మాట గుర్తు పెట్టుకోండి, సజీవమైన రాయగు ప్రభువునొద్దకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు. ఇది ఎక్కడ చెప్తున్నాడు? దేవుని దృష్టికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు, ఇదిగో మీరును, వచ్చిన మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. పలకాలి గట్టిగా. సజీవమైన రాళ్ళైతే గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట కోసం మిమ్మల్ని ఇప్పుడు దాకా పురికొల్పింది. మనం ఏ రాళ్ళమాట? మన ప్రభు ఏ రాయట? ఎట్లా మార్చబోతున్నాడు మనల్ని? హల్లెలూయా. ఊదినప్పుడేమో ఊపిరొచ్చి జీవాత్మయ్యం, తెలివితేటలు వచ్చిన తర్వాత ఏమో ఆ జీవాత్మ కాస్త పాడు చేసుకునేటట్లుగా మన బతుకులు ఈడ్చుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు దేవుడేమంటున్నాడంటే, నీవే దేవుని ఆలయం. హల్లెలూయా. నువ్వు దేవుని ఆలయం గనుక దేవుని ఆత్మ నీలో ఉండాలి, ఉంటాడు. ఉంటేనే నువ్వు దేవుని ఆలయం. నీవు ఆలయం అయినప్పుడు ఎట్లాగూ కట్టబడాలంటే అందమైన రాళ్ళుగా కాదు. నన్ను చూడు, నా అందం చూడు, నా బ్యాంకు బ్యాలెన్స్ చూడు, నా కారు చూడు, నాది చూడు, ఇది చూడు, ఇవన్నీ కూడా అందమైన అనుభవాలు. అనుకోవటానికి బాగుంటాయి, వినటానికి బాగుంటాయి. స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీకున్న అందం కానీ, నీకు కలిగిన ధనం కానీ, ఇదిగో నిన్ను పరిశుద్ధముగా మార్చేది అయితే, అదే అంటున్నాడు, దేవుని ఆలయం పరిశుద్ధమైనది గనుక మీరు ఆ ఆలయమై ఉన్నారు. చప్పట్లతో దేవుని మహింపరుద్దాం. మీరు ఆ ఆలయమై ఉన్నారు. ఈ పరిశుద్ధమైన ఆలయంగా మనం మారాలంటే ఇక్కడ చెబుతుంది అదే, ఆయన సజీవమైన రాయి. ఆ రాయి మూలరాయి అయి అపోస్తులు ప్రవక్తల మీద మనం కట్టబడుచో ఇప్పుడు ఎట్లా మారుతున్నామంటే, దేవుని వాక్య ప్రకారం మనము సజీవమైన రాళ్ళమై ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నాము. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడటానికి ఏ రాళ్ళు కావాలి? చెప్పట్లా. మరి దేవాలయాలు కట్టబడటానికి అది మరి సంగతి. వాళ్ళు ప్రాణప్రదం చేయాలి. మన ప్రాణాన్ని పెట్టి, మన కొరకు ప్రాణాన్ని పెట్టి మన ప్రాణాన్ని బ్రతికించాడు మన యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. నోరు తెరవండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. శ్రేష్టమైన మాట ఈ రాత్రి నీకు వినపడుతుంది. ఇంకా నీవు అందమైన రాళ్లతో, మందమైన ఎరుకో గోడల్లాగా కట్టబడుతూ ఉన్నావేమో. నీ జీవితానికి అదే శ్రేష్టమని భావిస్తున్నావేమో. అందుకే జ్ఞానవంతురాలైన, బుద్ధివంతురాలైన స్త్రీని గురించి సొలొమోను గారు రాస్తూ సామెతల గ్రంథం 31వ అధ్యాయం చివరి 30వ వాక్యంలో అంటాడు కదా. చదవండి ఆ మాట. ఇప్పుడు చదవట్లే మీరు. ఆయనకి ఎవరు కావాలి ఎంత వస్తుంది మరి? యేసయ్యకి మహిమ కలుగును గాక. రాళ్ళు రాళ్ళు చదువయ్యా. 31:30 అదేనా?
అది అక్కడ చెప్తున్నాడు. దానికంటే కొంచెం ముందు 29వ వాక్యం చదివితే స్త్రీని గురించి రాస్తారు చూడు. అయ్యా ఒక్క నిమిషం చెప్తా. ఆ కిందే ఉందిలే, చదవండి. 30వ వాక్యం చదవండి. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. అది యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ. చప్పట్లతో స్త్రీలందరి కోసం చప్పట్లు కొడదాం. దేవుడు స్త్రీలను యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా దీవించునుగాక. పలకాలి గట్టిగా. మన సంఘంలో ఉన్న స్త్రీలందరినీ దీవిద్దాం. దేవుడు వీరిని యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీలుగా, కొనియాడబడే స్త్రీలుగా దేవుడు వీరిని హెచ్చించునుగాక. ఆమె పెనిమిటంట ఆమెను పొగుడుతాడు. ఏమి లేని స్త్రీని చెప్పరేందండి బాబు. ఈరోజు నందం కోరుకోలేని వాళ్ళు ఉంటున్నారా? ఆన్లైన్ వచ్చిన దగ్గర నుంచి భర్తకు కూడా తెలియట్లా కొన్నింటికి వచ్చేదాకా. నిజమండి బాబు నేను చెప్పేది. ఎంతమంది గొడవలు తీర్చానో దీనివలన. ఆన్లైన్ ఏది నచ్చితే అది. ఈ మధ్య ఫోన్పేలు వచ్చినాయి కదా, భర్తకు కూడా చెప్పట్లా. ముందు వీళ్ళు చేసేటి ఇంటికి వచ్చినాక, ఏమండి ఇది ఎప్పుడు చేసేవే, డబ్బులు ఎక్కడే, నా దగ్గర ఉండేగా. దేనికి వాడాలో తెలియట్లా. కుటుంబ క్షేమం కొరకు, పిల్లల క్షేమం కొరకు వాడవలసింది అందం కొరకు వాడుతున్నారు. దేవుడు అంటున్నాడు అది నిన్ను మోసం చేస్తుంది. ఏమిటి చేసే మోసం అంటే, ఇదిగో ఈ దేవాలయం పడిపోబోతుంది. స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ఏదో ఒకరోజు పడిపోతావు. అయితే పడిపోయిన తరువాత లేపబడాలి అంటే, స్తోత్రం కలుగునుగాక, అదే చెప్తున్నాడు. యెహోవా జీవాత్మ ఆ ఎముకలలో ప్రవేశించగా అవన్నీ తిరిగి లేచినాయి అంట. యేసయ్యకి మహిమ కలుగునుగాక. లోయలో ఉన్న ఎముకలు దేనికదే అతుక్కున్నాయట. ఏ బాడీకి సంబంధించింది వెళ్ళినా యెహెజ్కేలు గారికి కూడా తెలియదు. ఆ లోయలో దింపబడిన యెహెజ్కేలు గారికి కూడా తెలియదు ఈ ఎముకలు దేనివో. ఆ లోయలో పోయి దించిన వెంటనే అట్లాగే చూస్తున్నాడు. అప్పుడు అన్నాడు కదా, యెహెజ్కేలు ఈ ఎముకలు బ్రతకగలవా? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఈ బ్రతికే అనుభవము ఎవరు చేయగలరంటే పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే. ఆ ఆత్మ మీలోకి రావాలి. కొట్టు గట్టిగా చప్పట్లు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును. చప్పట్లు కొట్టండి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరిల్తును, ఏమని వివరిల్తును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగా, యేసయ్యా నీ, గట్టిగా కొట్టండి. యాడ్ కొట్టే దానికంటే గట్టిగా వినపడాలి మీ చప్పట్లు. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. అందరు కొట్టండి చప్పట్లు గట్టిగా. నీలో నేనుండుటే నాలో నా ఆత్మీయ పరిశుద్ధాత్ముని
పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే నాలో ఆత్మీయ అనుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో పరిపూర్ణత చెందే. అందరూ నా ధన్యత, నా ధన్యత ఏమని వివరుతును, ఏమని వివరుతును. నా ధన్యత, నా ధన్యత ఏమని వివరుతును, ఏమని వివరుతును, ఏమని వివరుతును, ఏమని వివరుతును. నా ధన్యత, నా భాగ్యము, నా ధన్యత, నా భాగ్యము, నా ధన్యత, నా భాగ్యము. ఏమని వివరుతును, ఏమని వివరుతును, ఏమని వివరుతును, ఏమని వివరుతును. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించను నా హృదయ సీమా. చప్పట్లతో యేసయ్యను మహిమపరుద్దాం. కొట్టండి గట్టిగా. దేవునికే మహిమ కలుగునుగాక. చూడండి దేవుని బిడ్డలారా, అందమైన రాళ్లతో నిర్మించబడిన ఏ దేవాలయమైనా ఏ మనిషి అయినా పడగొట్టబడబోతున్నారు, నో డౌట్. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అని అడిగారు. అక్కడ చూడండి, ఆ లోకాసు సువార్త తీసి 7వ వాక్యం నుండి చదవండి, మీకు అర్థమైపోద్ది పూర్తి వివరణ. అప్పుడు వారు, బోధకుడా అలాగైతే ఇవన్నీ ఎప్పుడు జరుగును అడుగగా ఆయన, ఎంతకిటికి తెలుగు వచ్చారాదా, మీరు మోసపోకుండా చూచుకొనుడి. హలో దేవుని ఆలయములారా, మీరు మోసపోకుండా చూసుకోండి. అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయనననియు, నేనే యేసుక్రీస్తుననియు, నేనే ఆయనననియు. ఇప్పుడు క్రైస్తవ లోకంలోనికి వచ్చింది ఈ వ్యతిరేకమైన ఆలోచనలన్నీ. మొన్న మధ్య నేను ఒక అతన్ని పిలిపించా మందిరానికి. ఏనండి చెప్తాను. వాడేదో ప్రవచనాలు చెబుతున్నాడు, దర్శనాలు చెబుతున్నాడు అంటే నేను పిలిపించిన తర్వాత దగ్గరకు వచ్చాడు. ఒక ఆమె దగ్గరకు వచ్చి అన్నాడు, కళ్ళు మూసుకో, కారా బర్రా ఏదో అన్నాడు. మొత్తానికి అది ఏ బర్రో నాకు తెలియదు కానీ మొత్తానికి అన్నాడు అని అన్నాడు. ఊరిని యేసు ప్రభు కూడా ఇట్లా చేయలేదుగా, హల్లెలూయా అని కళ్ళు మూసుకో అన్నాడు. ఏం కనపడుతుంది అన్నాడు. ఆవిడ అంది, ఆమె ఈయన్ని మించింది. ఆవిడ అంది, చీకటి కనపడుతుంది అయ్యా. కళ్ళు మూసుకుంటే అందరికి ఏం కనపడిద్ది? మీరు మూసుకోండి, నేను కూడా మీకు ప్రయత్నం. మీరు మూసుకొని చూడండి ఏం కనపడుతుంది. ఆమె కూడా అదే చెప్పింది. అద్దుగో నీలో చీకటి ఉంది కాబట్టి నీకేం కనపడుతుంది. అది అయిపోయింది ఒకటి. ఇంకొకళ్ళ దగ్గరకు వచ్చాడు. ఆడే చెప్పకపోతే మీరు బాగుపడరుగా. స్తోత్రం కలుగును గాక.
ఓ బుష్ ఏదో తుస్సు అన్నాడు. ఈ మధ్య ఈ భక్తి ఎక్కువైపోయిందండి బాబు. ఎర్ర చీరలారా ఏసై గోళ్ళు ఎంత జ్ఞానం బాబు. పరిశుద్ధాత్ముని క్రియలు కాదు ఇవి. సంఘాలు పాడవుతున్నాయి, గోపురాల ఆరాధన వస్తుంది, అందమైన రాళ్ళ ఆరాధన వస్తుంది. నమ్మకండి, వారితో పోకండి అని చెప్పాడు యేసు ప్రభు అక్కడ. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తుస్సు బుస్సని ఒక ఆమె మీద నెత్తి మీద చేయబెట్టి, ఇదిగో నా కుమార్తె, మీ ఆయన ఎవరినో తీసుకొని పోయాడు అన్నాడు. ఒరి దరిద్రుడు, ఆమె పక్కనే ఉన్నాడు. అలా ఆయన పక్కనే ఉండి నన్ను చూసి అన్నాడు, ఆగురా ఇంకేం చెబుతాడు ఆగురా అన్నా నేను. ఎందుకంటే కొట్టే ఊపులో ఉన్నాడు అలా ఆయన. నిజమే కదా, పక్కనే ఉండేవాడిని ఏమంటున్నాడు వీడు కళ్ళు మూసి, ఆమెనే కళ్ళు మూసి ఏం కనపడుతుంది అన్నాడు. ఈమె దగ్గరకు వచ్చి మీ ఆయన ఎవరినో తీసుకొని పోయాడు అన్నాడు. ఆమె పక్కనే నిలబడి నన్ను చూస్తున్నాడు, నేనుండ పక్కన. నాకు అప్పుడు అర్థమైంది ఏంటో తెలుసా, అందమైన రాళ్ళని నమ్మితే హల్లెలూయా అనర్థం అవమానం తప్ప దేవుని ఆత్మకార్యములు జరగవు. ఎవరుండాలంటే నీలో ఆయన ఉండాలి, ఆయనలో నీ ఉండాలి. అప్పుడేమైందంటే ఇది మన ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి అవకాశం ఉంది. స్తోత్రం కలుగునుగాక. అందుకే చూడండి, అందమైన రాళ్లతో కట్టిన మొదటి ఆలయమైన, సొలొమోను కట్టిన ఆలయమైన, జెరుబ్బాబేలు కట్టిన ఆలయమైన అవి ఇంతవరకు అవి నిలబడలేదు. ఎవరు నిలబడ్డారో తెలుసా? ఆత్మ సంబంధమైన ఆలయముగా కట్టబడిన వాళ్ళు ఈ రోజుకి సజీవులుగా యేసయ్య దగ్గర నెమ్మది పొందుతున్నారు. యేసయ్యకు మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెరను చెరగా పట్టుకొని వెళ్ళాడే వాళ్ళే ఆత్మ సంబంధమైన ఆలయములు. ఎవరు వాళ్ళు? ఎవరి ద్వారా ఇటువంటి ఆలయాలు కట్టబడతాయి అంటే సజీవమైన రాళ్ల వలన, సచ్చిన రాళ్ల వలన కాదు, జీవం లేని రాళ్ల వలన కాదు, సజీవమైన రాయిగా మనమే మారాలి. స్తోత్రం. మన ప్రభు ఎవరు? సజీవమైన రాయి. మనం ఎట్లా మారాలి? సజీవమైన రాళ్ళుగా మారితే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతాం. చాలా మందిరాల్లో అందమైన రాళ్లతో కడతారు, ఎత్తెత్తు గోపురాలు ఉంటాయి, కానీ అక్కడ ఆత్మ ఉండడు. హల్లెలూయా. రాళ్లతో చెక్కిన విగ్రహాలు కూడా పెడతారు చర్చిల ముందు, అక్కడ ఆత్మ ఉండడు. ఆత్మ లేకపోతే అక్కడ సజీవమైనటువంటి కార్యాలు ఉండవు. అందుకే ఆత్మ లేనప్పుడు ఆదాము మట్టి బొమ్మే, ఊపిరి ఊదిన తరువాత సజీవమయ్యాడు. స్తోత్రం కలుగును గాక. లోయలో ఉన్న ఎముకలు ఎండిపోయినవే, జీవాత్మ వచ్చిన తరువాత అవి సైన్యముగా మార్చబడ్డాయి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ప్రభువు కూడా అదే చెప్పాడు, యేసయ్య కూడా అదే చెప్పాడు. అందమైన రాళ్ల వలనను అర్పితముల వలనను శృంగారించబడిన ఈ ఆలయం చూస్తున్నారే, కట్టబడిన అందముగా కట్టబడిన ఈ ఆలయం చూస్తున్నారే, ఇవన్నీ కూడా పడిపోయే ఆలయాలు, పడగొట్టబడే ఆలయాలు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏవి స్థిరమైనవి, నిత్యమైనవి అంటే పరలోకంలో ఉన్నట 12 రకాల ముత్యములతో, రత్నములతో పరలోకాన్ని దేవుడు నిర్మిస్తున్నాడు. చదువుతారా మాటని? 21వ అధ్యాయం 19వ వాక్యం, ప్రకటన గ్రంథం. త్వరగా తీయండి. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 19వ వాక్యం నుండి. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటిది సూర్యకాంతపు రాయి. ఈ కాంతపు రాయి కోసమే నిమ్రోద్ అనేవాడు గోపురం కట్టడం ప్రారంభించాడు. స్తోత్రం హల్లెలూయా.
సూర్యుడిని ఆరాధించటానికి కిందుంటే కనపడడో, మొదటగా నాకే కనపడాలని గోపురం కట్టి అదిగో అక్కడ వేసాడంట తిష్ట. దాన్నే గోపురం అంటుంది. అయితే పరలోకములో కానీ భూమి మీద దేవుని ప్లాన్ ప్రకారం కట్టిన వాటికి కానీ గోపురాలు ఉండవు. మొదటి రాయి సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, పచ్చ, వైడూర్యము, కెంపు, సువర్ణ రత్నము, గోమేధికము, పుష్యరాగము, సువర్ణల సునీయము, పద్మరాగము, సుగంధము. చప్పట్లు కొట్టండి, ఒకసారి చెప్తాడు. ఈ రాళ్ళన్నీ భూమి మీద చూసేంత అర్హత మనకు లేదనుకుంటున్నా నేను. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ఈ రాళ్లతో మనకు పని లేదు కాబట్టి. ఆమెన్. చెప్పరేందండి బాబు? కావాలండి చెప్పండి, తెప్పిస్తా బొంబాయి నుండి. హల్లెలూయా. ఇవన్నీ కూడా మనకు భూమి మీద అవసరము లేని, అర్హత లేని, అక్కర్లేని రాళ్ళు. వీటి గురించి భూమి మీద ఎవరు ఎదురు చూడకుండా, వాటిలో ఏదో మహత్యం ఉండట్టు ఉందని ఎదురు చూడకుండా ఉంటారో, వీటన్నిటిని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇదిగో 12 రకాల అమూల్యమైన ముత్యములతోనూ రత్నములతోనూ ఒక పునాది వేశాడంట పరలోకంలో. స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఉంగరాలు కలిగిన వాళ్ళందరూ మర్యాదగా కానుగు పెట్లు వేసి వెళ్ళండి. నవ్వటానికి చెప్పాను అనుకుంటున్నారా? ఆ ఉంగరాల రాళ్ళు మీ దరిద్రానికి శుభసూచకం. నిజమండి బాబు. ఒక ఆమె వచ్చింది, 40 సంవత్సరాలే ఆమెకి పిల్లలు పుట్టరని చెప్పారంట డాక్టర్. దేవుని మహాకృప వలన ప్రార్థన చేస్తే దేవుడు ఆమె గర్భం తెరిచాడు. స్తోత్రం కలుగును గాక. ఆ తల్లి వచ్చింది నా దగ్గరికి. అన్న, నా గుర్తుగా నీకు ఏదన్నా ఇయ్యాలంది. అమ్మా ఏమిస్తావు అన్న. ఆవుండంది, ఉంగరం చేపించానా? చెప్పరే ఏందది? ఉంగరం చేపించానా అంది. నేనుండన్నా, ఉంగరం ఇచ్చి నువ్వు మర్చిపోతావమ్మా దేవుణ్ణి. బైబిల్లో ఉంగరం కానీ బంగారం కానీ దేనికి గుర్తు అంటే విశ్వాసానికి గుర్తు. ఉంగరం కంటే గొప్పది విశ్వాసం. హల్లెలూయా. దాన్ని గలుగు బ్రతుకమ్మ. యేసయ్యని మర్చిపోవద్దు, నన్ను మర్చిపోవద్దు, మందిరాన్ని మర్చిపోవద్దు అని చెప్పా. యేసయ్యకి మహిమ కలుగును గాక. చక్కని కూతురు పుట్టింది. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ గర్భవతి అయింది. చక్కని కొడుకు పుట్టాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పాలి చెప్పాలి గట్టిగా హల్లెలూయా. నాకు ఏ బంగారంతో ఉంగరం చేపిస్తానందో, కూతురు పుట్టింది, కొడుకు పుట్టింది. ఇప్పుడు ఏమైపోయింది? దేవునితో అవసరం తీరిపోయింది. శుభ్రంగా పెద్ద పెద్ద బుట్టలు పెట్టుకొని తిరుగుతుంది. ఎక్కడ చూసినదే కత్తి ఉందలేండి వాళ్ళకి. అంతకుముందు అది ఉంది కానీ సంతానం లేదు. ఇప్పుడు ఏమైంది? అది ఉంది, ఇది వచ్చింది. బ్రహ్మాండంగా నెక్లెస్లు వేసుకోవటం, బ్రహ్మాండమైన గాజులు, ఉంగరాలు, అబ్బో సోకులాడైపోయింది. పిల్లలు పుట్టి అయిపోయిన తర్వాత కొద్ది రోజులకి ఏమైందో తెలుసా? మందిరానికి వచ్చింది. సాక్ష్యం చెబుదామని వచ్చింది. ఆ రోజు దేవుడు మహిమ అద్భుతం అన్నది. సాక్ష్యం చెప్పినప్పుడు అద్భుతం, అబ్బా ఎవరు జరగల, 40 సంవత్సరాలకి నాకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడని గందరగోళంగా చెప్పింది సాక్ష్యం. అంతా చెప్పింది కానీ వీటి మీద చావల. 4 ఏళ్లకు 4 పెట్టుకోవటానికి అవకాశం ఉండాలే కానీ గోర్లు కూడా బంగారపీ చేపిస్తారు. అంత మూడులో ఉంది లోకం ఇప్పుడు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి. ఆడొకడెవడో 1.5 కేజీ 2 కేజీలు తిరిగితే ఆడిని కోసుకొని పోయారు. ఆ మధ్య న్యూస్లో వచ్చింది చూడలా? స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పెట్టుకొని వచ్చిందండి బాబు. నన్ను చూడు నా బంగారు, నన్ను చూడు నా పిల్లలను చూపి ఇట్లా మొహం నిండా పెట్టింది దెయ్యం పెట్టినట్టు. ఇవి చూపిస్తుంది.
దేవునికి అది నచ్చల, ఇష్టం కాల. నేను ఇంత మేలు చేస్తే నువ్వు ఇంకా దానిలోనే చేస్తావా, అందంలోనే చేస్తావా, అందమైన రాయిగాని బతుకుతావా, ఆత్మ సంబంధమైన రాయిగా మారవా, సజీవమైన రాయిగా మారవా? ఆరాధన జరుగుతుంది మందిరంలో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె చెయ్యబోయింది. నేను చూస్తానే ఉండ ఆరాధనలో అందరూ అభిషేకం పొందారు. ఒక్కసారి ఆమె మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. ఏవి ఇష్టమైనయో, ఏమి ఆమెకి ప్రీతిగా ఉన్నాయో, ఏవి కోరి కోరి చేయించిందో ఒక్కసారి ఇట్ట పట్టుకుంది, లాగింది, ఎటో ఇసిరేసింది, ఇది పీకేసింది, ఏమేముండే మొత్తం పాడేసింది. ఆరాధన అంతా అయిపోయిన తర్వాత చెవుల్లో నుండి రక్తం కారుతుంది. చెప్పినా వినకపోతే ఇక చివరి పరీక్ష అదే నీకు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఇసిరేసింది. ఆరాధన అయిపోయి అభిషేకం కాస్త చల్లారి కూర్చున్న తర్వాత అప్పుడు చూసుకుంటుంది. ఏం గారుతుంది? ఎక్కువైతే అదే గారిద్ది మరి. హల్లెలూయా చెప్పరే. ముఖానికి మందమైంది అనుకో, చెమట గారినప్పుడు ఏ దారులు పడతాయి? నల్లటామో తెల్లటి పౌడర్ పూసుకొచ్చింది. ఆరాధనలు కొట్టింది కొట్టింది కొట్టింది, ఈ దారులు పడ్డాయి. అయిపోయిన తర్వాత, ఆరాధన అయిపోయిన తర్వాత ఆమెను చూసుకొని ఆమె భయపడుతుంది ఆ దారుల దెబ్బకి. ఏమో కూడా అయిపోయినాక అప్పుడు పుడుతుంది సురికి ఆమెకి. చూసుకున్న తర్వాత అంటది నా దగ్గరకు వచ్చి, అన్నావు నా పోగులు బుట్టలే ఎటు పోయినాయి కానీ మైకులో చెప్పు. చూసారా, అభిషేకం పొందినా, పిల్లలు పుట్టినా, దేవుడు కనికరించినా కొందరికి అందం మీద మాత్రం సావదు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత దేవుడు ఏం చేశాడంటే చిన్నగా ఆ పిల్లోడిని ముత్తాడు. ఇప్పుడు కొడుకు లేడు, కూతురు ఒక్కతే ఉంది. చూసారా, మనం పోగొట్టుకుంటాం కావాలని. దేన్ని ప్రేమించాలో తెలియదు, ఏది గొప్పదో తెలియదు. బంగారము కంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటాడు యాకోబు పత్రికలో. బంగారము కంటే అమూల్యమైనది మీ విశ్వాసం. ఏది గొప్పది, బంగారమా విశ్వాసమా? అదే దేవుడు చెప్తున్నాడు. అందుకని ఇది ఎటువంటిదంటే ఈ లోకం నటన, నాటకం, ఏదేదో ఉందని అందమైన వాటినన్నిటిని చూపిస్తుంది. సినిమాలు చూసేవాళ్ళు దేన్ని బట్టి మారుతున్నారంటే అందాన్ని చూసే. స్తోత్రం, అవునా కాదా? లోకంలో ఎక్కడైనా చూడండి, అందానికి ఆకర్షించబడని వాళ్ళు ఉండరు. ఎవర్రా బాబు ఆకర్షించబడకుండా ఉండేదంటే సజీవమైన రాళ్ళు. స్తోత్రం. ఎందుకొరకు ఈ రాళ్ళు అంటే ఆత్మ సంబంధమైన మందిరం కట్టబడటానికి. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు ఏ రాయివి? అసలు నువ్వు దేవుని ఆలయమేనా? బైబిల్ ఉంటే దేవుని ఆలయం కాదు, తెల్లగొడ్లు కట్టుకుంటే దేవుని ఆలయం కాదు. స్తోత్రం కలుగును గాక. చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా. కలబడి కలబడి కానుకలు ఇస్తే దేవుని ఆలయం కాదు. నీవు ఎట్లా మారాలంటే సజీవమైన రాయిగా మారాలి. స్తోత్రం. చెప్పండి చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఏ రాయిగా మారాలి? సజీవమైనగా రాయిగా మారాలి. ఈ రాయిగా మనం మారితే మనకు కలిగే గొప్ప దీవెన ఏంటో ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా. చూడండి, తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వాక్యం చదవండి. అదిగో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట ఇక్కడ కూడా చెప్తున్నాడు, సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకమై ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలం మీద మేఘముల మీదకు కొనిపోబడుదుము. చప్పట్లు కొట్టు గట్టిగా.
సజీవులమై నిలిచియుండు మనము నిద్రించిన వారు మొదట లేపుతారు, ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకమవబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి అందం చేసే మోసకరం అంటే, నిన్ను దేవాలయముగా కట్టబడకుండా, ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడకుండా పై పై సోకులే నీకు చూపిస్తుంది. వాళ్ళు ఇది పెట్టుకున్నారు, మనకుందా? వాళ్ళు ఇది కట్టుకున్నారు, మనకుందా? వాళ్ళు ఇది కొన్నారు, మనకుందా? స్తోత్రం కలుగును గాక. ఇట్టాగనే పోటీ పెట్టుకున్నారు ఇద్దరు తోడుకోడల్లో. హల్లెలూయా. పెద్దామేమో ఉద్యోగస్తుడు భార్య, చిన్నామేమో పనికి వెళితేనే జరగాలి. ఇద్దరు తోడుకోడల్లో మన మందిరానికి వస్తారు. వాళ్ళకు ఒక రోజున పోటీ పడింది. ఏం ఉండకుండా ఫ్రిడ్జ్ తెచ్చుకుంది. ఉద్యోగస్తుడు భార్య కదా, ఏమయ్యో వచ్చి అంటది, ఏమయ్యో అది పిది అన్నది. ఈయనుండి అన్న, ఏమే మన బతికేంది, పనికి పోతే తినాలి, లేకపోతే లేదు, నువ్వేం చేస్తావు నాకు తెలీదు, తెస్తే నీ దగ్గర ఉంటా, లేకపోతే మా అమ్మ వాళ్ళ ఇంటికి. ఆడగోళ్ళు లేవు మెతుకులు. బడాయ్, దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే సచ్చో చెడో తిని తినక అప్పు చేసి ఫ్రిడ్జ్ తెచ్చాడు. మళ్ళీ ఆమె గోడకు తోలుచుకునే టీవీ తెచ్చుకుంది. ఏమయ్యో అంది. నిజంగానే మర్యాదకు పిలిచే ఆ భార్యలో ఎంతమంది ఉంటారో తెలియదు, కానీ స్వతంత్రంగా పిలిచేవాళ్ళు అందరూ. మళ్ళీ వచ్చింది, ఏమయ్యో అంది. మరి ఏం చేస్తా, లేకపోతే ఏమంటుంది, మమ్మోళ్ళ ఇంటికి పోతా. మరాడేం కనకం ఉందేమో, ఆ కనకంతో దేవచ్చుగా మమ్మోళ్ళ ఇంటికి పోయేది. స్తోత్రం కలుగును గాక. మళ్ళీ తెచ్చాడు గోడ టీవీ. అది పెట్టుకుంది బ్రహ్మాండంగా, దానికుందా నాకుంది దేనికుందా అంది. ఒకరోజు పెద్ద తోడుకోళ్ళు అనుకుంది, నేను బాప్తీసం పొందాలనుకుంది. ఏమి అది పొందితే ఏందో అనుకుంటున్నారు భక్తి అంటే. గోడకు తెలుసుకునే టీవీలు, ఫ్రిడ్జులు, వీటిల్లో చూపించింది దీంట్లో కూడా చూపిస్తాడు దేవుడు అనుకున్నారేమో. ఆమె బాప్తీసం తీసుకుంది, 3 రోజులు ఉపవాసం ఉంది. అది ఉంటే ఏం ఉపవాసం ఎట్లా తెలుసు, పగలంతా తింటది, రాత్రి సూత్రం కడుపులో ఎలుకలు అనే రకం. ఆమెమో నమ్మకంగా ఉంది 3 రోజులు. అన్నా, దేవుడు నా పాపాలన్నీ క్షమించినట్టుగా నాకు దర్శనం చూపించాడని ఆ తల్లి చెప్పింది. దేవా స్తోత్రం అనుకున్నా. ఏమికి అటువంటి ఉలుకు పలుకులు లేవు. తిని నిద్రపోయే వాళ్ళు ఏం ఉపవాసం ఉంటారో. యేసయ్యకి మహిమ కలుగును గాక. తిన్నది 3 రోజులు. ఆమె బాప్తీసం పొందటానికి వచ్చింది, ఏమో బాప్తీసం పొందటానికి వచ్చింది. ఆమె తెల్ల చీర కొనుక్కుంది, ఏమో తెల్ల చీర. కొనుక్కునేది కొనుక్కోవచ్చు, కానీ రక్షణ ఎట్టా కొంటాం? మారు మనసు ఉండాలి కదా. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆమెను ముంచే నీళ్ళల్లో బాప్తీసం ఇచ్చా, ఆనందంగా ఒడ్డుకొచ్చింది, తెల్ల చీర కట్టుకుంది, పేరు మార్చుకుంది, దేవుని నమ్ముకుంది. ఏమను కూడా అట్లాగనే ముంచా. ముంచటంలో ఏం తేడా ఉండదు, మునగటంలోనే తేడా ఉంటుంది. హల్లెలూయా. ఏమో పైకి వచ్చింది, బ్రహ్మాండంగా తెల్ల చీర కట్టుకుంది అంటుంది. మారు మనసు పొంది బాప్తీసం అది కట్టుకుని సోకులో నేను కట్టుకు అంది. పక్కన వాళ్ళతో ఊరుకోరుగా, ఈ దోలనోరు ఎక్కువ వీళ్ళకి. స్తోత్రం కలుగును గాక. ఉండాది పావులు అయితే రూపాయి అంటారు ఆడవాళ్ళు. మీ సంగతి నాకు తెలియదు, మీరు నన్ను తిట్టుకోమాకండి. దోలనోరులు ఉంటే మార్చుకోండి. యేసయ్యకి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒడ్డుకొచ్చారు ఇద్దరు, మందిరంలోకి వచ్చారు, ప్రార్థన చేసుకున్నారు. ఇద్దరికి మరి ఒకే రకంగా చేయాలి. నాలో ఉండకూడదు, అది ఉండకూడదు, వ్యత్యాసం ఉండకూడదు. ఇద్దరికి ప్రార్థన చేశా, దేవుడు మిమ్మల్ని దీవించుగాక నిద్ర నన్న. పెద్ద ఆమెమో, పెద్ద తోడుకోళ్ళేమో దేవుని చేత దీవించబడింది, పరిశుద్ధాత్మతో నింపబడింది. హల్లెలూయా.
ఇంటికి వెళ్ళిందేమో, వెళ్తా కూడా ఇంట్లోకి పోతా కూడా అనుకుంటా పోయింది లోనకి. 3 గంటలకి ఇంటికి వెళ్ళారు. 4 గంటలకు నాకు కబురు వచ్చింది. అన్నా, ఆమె పేరు ఎందుకులే కానీ చెప్పటం, ఆమెకి పక్షవాతం వచ్చింది. మంచంలో పడి కొట్టుకుంటుంది, ఏడుస్తుంది. పోయేటప్పటికి, అమ్మా, దేవునితో చెలగాటం ఉండకూడదు. స్తోత్రం కలుగునుగాక. పౌలు గారితో అదే అంటాడు దేవుడు, పౌలా సౌలా మునికోరలకు ఎదురుదన్నుతున్నావు. దేవుని కనికరం ప్రేమ సౌలు మీద ఉంది గనుక పౌలుగా మార్చాడు. అనేక అన్యజనుల ఎదుట సాధనముగా వాడుకున్నాడు. నీ జీవితాన్ని కూడా దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఇప్పటి వరకు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ అందమైన రాయి వలె దేవుని మందిరంలో కనపడుతున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు, నీవే దేవుని ఆలయం, దేవుని ఆత్మ నీలో ఉన్నాడు. నీవు పరిశుద్ధమైన ఆలయముగా కట్టబడాలి, మార్చబడాలి. ఈ వార్షికోత్సవ దినమందు ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి నీవు అందమైన రాయిగా ఉంటే పడిపోతావు, చెడిపోతావు, విశ్వాసాన్ని కోల్పోతావు, బ్రతుకులో ఆత్మీయత ఉండదు. అదే నీవు సజీవమైన రాయి అయిన ప్రభువలే నీవు మార్చబడితే, ఆమేన్, ఆత్మ సంబంధమైన మందిరముగా దేవుడు నిన్ను కట్టునుగాక. ఆ తల్లి వలె అన్నిట్లో పోటీ పడమాకు. భక్తిలో పరిశుద్ధత కొలది నువ్వు భక్తి చేయాలి. కానీ వాడు కట్టుకున్నాడు, వాడు తెచ్చుకున్నాడు, వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళకంటే నేనేమన్నా తక్కువ? కాదు, ఆమె కూడా అట్లానే అనుకుంది. ఆ దానికంటే నేనేం తక్కువని. ఆమె మారు మనసు పొంది, పాప క్షమాపణ పొంది, బాప్తిసం పొందింది. ఈమె పోటీగా పొందింది, రోగాన్ని తెచ్చుకుంది. అందుకని అంటున్నాడు, మీలో ఆయన శరీరాన్ని తిని రక్తాన్ని తాగటం వలన చాలామంది బలహీనులను రోగులై ఉన్నారు, అనేకులు నిద్రించున్నారు. దానికి సూచన ఇదే. మీరు నిజమైన ఆత్మ సంబంధమైన మందిరములుగా కట్టబడాలి అంటే సజీవమైన రాళ్ళుగా మారాలి. హల్లెలూయా. ఈ రోజున ప్రభువుకు అవసరమైంది ఏంటంటే అందమైన రాళ్ళు కాదు. చెప్పండి, ఏ రాళ్ళు కాదు? ప్రభువుకు అవసరమైంది అందమైన రాళ్ళు కాదు, సజీవమైన రాళ్ళు. ఎందుకు ప్రభు అంటే, వీళ్ళ చేత ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడతాను. స్తోత్రం కలుగునుగాక. విలువైన ముత్యాలు రత్నాలు కలిగిన ఆ మహానగరం నీ కొరకు ఎదురు చూస్తుంది. అక్కడ ఎవరో తెలుసా వెలుగు? ఆయనే మనకు వెలుగుగా ఉండబోతున్నాడట. ఏ దేవాలయం అక్కడ లేదట. హల్లెలూయా, హల్లెలూయా. సూర్యుడైనను చంద్రుడైనను అక్కడ లేడు. ఆయనే వెలుగుగా మారబోతున్నాడు. ఆ రాళ్ల మీద ప్రకాశించగా ఆ వెలుగులో మనము సంచరించబోతూ ఉన్నాం. స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ పట్లేసిన వాటి మీద కూర్చున్నారేమో కానీ అక్కడ మన పాదాల కింద బంగారు వీధులు దేవుడు తయారు చేస్తున్నాడట. హల్లెలూయా. నీ మెడలో ఉన్నది, ముక్కులో ఉన్నది, తలలో ఉన్నది ఎక్కడికి రాబోతుంది? కాళ్ళ కిందకి రాబోతుంది. అదే ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడిన వారికి దేవుడిచ్చే శ్రేష్టమైన దీవెన. అందుకని దేవుని ఆలయం పరిశుద్ధమైంది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. మిమ్మల్ని మీరు పాడు చేసుకోవద్దు, మోసం చేసుకోవద్దు, అన్యాయస్తులు కావద్దు, దేవునికి విరోధమైన లక్షణాలు వద్దు. వీటన్నిటికీ కారణం ఏమిటంటే అందం, అందం, అందం. సాతానుగాడు కూడా అవ్వను పొగిడాడంట, అప్పుడే విన్నదంట అపవాది మాట. కనుక మీలో పొగడ్తలకు పడిపోయేవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అవ్వమ్మ స్వభావం కలిగిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చిన అందరికి వచ్చింది ఆ స్వభావమే. కానీ యేసయ్యను నమ్మిన తరువాత మన స్వభావం మారాలి. హల్లెలూయా. ఆయన ఏ రాయి? మన ప్రభు సజీవమైన రాయి. మనం ఏ రాళ్ళు? సజీవమైన రాళ్ళుగా ఉంటే ఎట్లా కట్టబడతాం మనం? ఈ మందిరాలు కాదు, ఇవన్నీ పడిపోతాయి. మన ఇల్లు పడిపోతాయి, మన దేహాలు పడిపోతాయి. ఆత్మ సంబంధమైన మందిరం అది స్థిరమైనది. ఆమేన్. ఎన్నటికి చావు లేనిది ఒకే ఒకనికి, ఆయన పేరే పరిశుద్ధాత్మ దేవుడు.
చనిపోయిన యేసయ్యను కూడా మృతుల్లో నుండి లేపింది ఎవరు? పరిశుద్ధాత్ముడే. ఆయనకి ఏమి లేదు, చావులేదు. స్తోత్రం కలుగును గాక. ఆయన చేత మనం మార్చబడాలి సజీవమైన రాళ్ళుగా. ఆయన చేత మనం ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. ఈ మందిరాల కోసం, ఇటువంటి పవిత్రురాలైన కన్య కోసం యేసయ్య రాబోతున్నాడు. వచ్చినప్పుడు సజీవులమై నిలిచిండు మనం వారితో కలిసి వెళ్ళబోతూ ఉన్నాం. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ ప్రభు దిగి రాబోతున్నాడు. అందరు లేచి నిలబడదాం.